Hello guys, welcome back to our channel. So ఇవాళ మన టాపిక్ ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్ సమ్ ఫ్లాప్స్ అండ్ ఆల్సో బడ్జెట్ అండ్ కలెక్షన్స్. సో మరింత ఆలస్యం లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ రాజకుమారుడు, డైరెక్టెడ్ బై కోవలమూడి రాఘవేంద్రరావు. 5 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 30th జూలై 1999లో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 15 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకొని సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 2 యువరాజు, డైరెక్టెడ్ బై వైవిఎస్ చౌదరి. 2 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 14th ఏప్రిల్ 2000లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద 5 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకొని అబోవ్ యావరేజ్గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 3 వంశీ, డైరెక్టెడ్ బై బి గోపాల్. 5 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 9th అక్టోబర్ 2000లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద 3 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకొని ఫ్లాప్గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 4 మురారి, డైరెక్టెడ్ బై కృష్ణవంశీ. 2 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 17th ఫిబ్రవరి 2001 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 6 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 5 టక్కరి దొంగ, డైరెక్టెడ్ బై జయంత్. 11 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 12th జనవరి 2002లో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 12 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని యావరేజ్గా నిలిచింది. నౌ కమింగ్ టు నెంబర్ 6 బాబీ, డైరెక్టెడ్ బై శోభన్. 9.5 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 31st అక్టోబర్ 2002లో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 8 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని డిజాస్టర్గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 7 ఒక్కడు, డైరెక్టర్ బై గుణశేఖర్. 8 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 15th జనవరి 2003లో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 23 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 8 నిజం, డైరెక్టెడ్ బై తేజ. 6.5 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 23rd మే 2003లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద 8 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకొని యావరేజ్గా నిలిచింది. నెంబర్ 9 నాని, డైరెక్టెడ్ బై ఎస్జే సూర్య. 5 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 14th మే 2004లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద 5 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకొని ఫ్లాప్గా నిలిచింది. నౌ కమింగ్ టు నెంబర్ 10 అర్జున్, డైరెక్టెడ్ బై గుణశేఖర్ అండ్ జే హేమంబర్. 20 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 18th ఆగస్ట్ 2004లో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 20 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకొని యావరేజ్గా నిలిచింది. నౌ కమింగ్ టు నెంబర్ 11 అతడు, డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్. 18 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 10th ఆగస్ట్ 2005లో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 25 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకొని సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 12 పోకిరి, డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్. 12 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 28th ఏప్రిల్ 2006 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 66 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 13 సైనికుడు, డైరెక్టెడ్ బై గుణశేఖర్. 12 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 30th నవంబర్ 2006 రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద 17 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకొని ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 14 అతిథి, డైరెక్టెడ్ బై సురేందర్ రెడ్డి. 20 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 18th అక్టోబర్ 2007 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 18 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకొని ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 15 కలేజా, డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్. 7 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 7th అక్టోబర్ 2010 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 15 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకొని ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 16 దూకుడు, డైరెక్టెడ్ బై శ్రీను వైట్ల. 35 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 23rd సెప్టెంబర్ 2011 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 101 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 17 బిజినెస్ మ్యాన్, డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్. 40 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 13th జనవరి 2012లో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 55 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకొని సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 18 సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, డైరెక్టెడ్ బై శ్రీకాంత్ అడ్డాల. 50 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 11th జనవరి 2013 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 93 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 19 నేనొక్కడినే, డైరెక్టెడ్ బై సుకుమార్. 70 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 10th జనవరి 2014 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 79 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకొని ఫ్లాప్గా నిలిచింది. నౌ కమింగ్ టు నెంబర్ 20 ఆగడు, డైరెక్టెడ్ బై శ్రీను వైట్ల. 65 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 19th సెప్టెంబర్ 2014 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 61 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని ఫ్లాప్గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 21 శ్రీమంతుడు, డైరెక్టెడ్ బై కొలటాల శివ. 50 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 7th ఆగస్ట్ 2015 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 145 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 22 బ్రహ్మోత్సవం, డైరెక్టెడ్ బై శ్రీకాంత్ అడ్డాల. 75 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 20th మే 2016 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 82 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని డిజాస్టర్గా నిలిచింది.
నెంబర్ 23 స్పైడర్ డైరెక్టెడ్ బై ఏఆర్ మురుగదాస్ 120 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 27 సెప్టెంబర్ 2017 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 144 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 24 భరత్ అని నేను డైరెక్టెడ్ బై కొరటాల శివ 65 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 28 ఏప్రిల్ 2018 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 116 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 25 మహర్షి డైరెక్టెడ్ బై వంశీ పైడిపల్లి 130 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 9th మే 2019 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 26 సర్లేరు నీకెవరు డైరెక్టెడ్ బై అనిల్ రావిపూడి 75 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 10th జనవరి 2020 రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 260 కోట్ల కలెక్షన్ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నెంబర్ 27 సర్కార్ వారి పాట డైరెక్టెడ్ బై పరశురామ్ 60 కోట్ల బడ్జెట్తో వస్తున్న ఈ సినిమా 12th మే 2022 రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ మీద మీ అభిప్రాయం అండ్ ఎంత కలెక్షన్ రాబట్టగలదో కామెంట్ చేయండి గైస్. దట్స్ ది వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ లైక్ అండ్ షేర్ గైస్.